ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే ఇంపార్టెంట్ అని ఎందుకంటారో తెలుసా? కొన్ని జరుగుతున్నవి చూస్తున్నప్పుడు నిజమే కదా అనిపిస్తుంది అంటారు ఇండస్ట్రీ జనాలు. ఒక దశలో కంప్లీట్గా శ్రీలీల కనిపించడం మానేసింది. అందుకు ఆమె అందుకున్న ఫ్లాప్స్ కూడా రీజన్. కానీ ఇప్పుడు శ్రీలీల హవా మళ్ళీ మొదలైంది. కొత్త సినిమాలు ఏవైనా మళ్ళీ శ్రీలీల నేమ్ రిపీటెడ్గా వినిపిస్తోంది. ఇదంతా కిసిక్ తీసుకొచ్చిన లక్కీనా? కొన్నిసార్లు సూపర్ హిట్ మూవీస్ చేయలేని పని ఇవ్వని క్రేజ్ ఒక్క సాంగ్ తెచ్చి పెడుతుంది. తమన్నాకు కావాలయ్యా సాంగ్ చాలా హెల్ప్ చేసింది. ఆమె కెరీర్ కు కావలసినన్ని సినిమాలు అందించింది. ఇప్పుడు పుష్ప 2లోని కిసిక్ సాంగ్ శ్రీలీలకు బాగా హెల్ప్ చేసినట్లు కనిపిస్తోంది. సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కావడం, 1000 కోట్ల వసూళ్లను అందుకోవడం, అందులో శ్రీలీల వాటా కూడా ఉండడంతో టాలీవుడ్ లో మళ్లీ శ్రీలీల హవా మొదలైంది. తండేల్ తరువాత నాగ చైతన్య విరూపాక్ష దర్శకుడితో మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాను ఇటీవల అనౌన్స్ చేశారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ కు తీసుకెళ్లబోతున్నారు. మొదట మీనాక్షి హీరోయిన్ గా అనుకున్నారు. ఇప్పుడు ఏమైందో ఏమో కిసిక్ గర్ల్ ప్రాజెక్ట్ లోకి అడుగు పెడుతోంది. ఇప్పటికే శ్రీలీల చేతిలో రాబిన్ హుడ్ ఉంది. అలాగే రవితేజతో కలిసి నటిస్తోన్న మాస్ జాతర అనే ప్రాజెక్ట్ ఉంది. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ లో శ్రీలీల పేరు పరిశీలనలో ఉంది. ఇప్పుడు నాగ చైతన్యతో కలిసి నటించబోతోంది. మొత్తంగా న్యూ ఇయర్ లో శ్రీలీల హవా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.